ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. మనకు మన జీవితాలకు నిత్యమైన వెలుగుగా ఎవరున్నారు? యెహోవా దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగులోనే మనం ముందుకు సాగిపోవాలి. ఆయన మార్గంలోనే ముందుకు సాగిపోవాలి. దావీదు మహారాజు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని. అలాగే ఆ వెలుగు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. మన త్రోవకు వెలుగై ఉన్నాడు, మన జీవితాలకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనము ఈరోజు జీవిస్తున్నాము. మన జీవితాలను వెలుగుమయం చేసుకోవాలి. చీకటి హృదయం కలిగి మనము ఉండకూడదు. వెలుగుతో కూడినటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. ఆ వెలుగులోనే మనము జీవించాలి. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన వెలుగులో జీవించాలి. ఆయన వెలుగులోనే మనము ముందుకు సాగిపోవాలి. ఆయన వెలుగులోనే మనము మన జీవిత యాత్రను కొనసాగించాలి అని దేవుడు తన వాక్ ద్వారా మనకు సెలవిచ్చుచున్నాడు. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. ఆది కాండము 39వ అధ్యాయము 11వ వచనము. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరినూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చదవబడినటువంటి వాగ్దానము మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకి ఏం తెలియజేయుచున్నాడంటే, యోసేపును గూర్చిన వార్త మనకు తెలియజేయుచున్నాడు. యోసేపు ఫరో ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఫరో యోసేపు గుణగణాలను చూసి, అతని మంచితనమును చూసి ఫరో ఏం చేశాడంటే తన ఇంటి పైన సమస్తమును యోసేపు చేతికి అప్పగించాడు. కాబట్టి ఒకానొక రోజు యోసేపు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఎవరు లేరు. కాబట్టి ఫరో భార్య ఏం చేసిందంటే ఎవరు లేని సమయం చూసి యోసేపు దగ్గరికి వెళ్ళి నాతో శయనించు అని తన వస్త్రమును పట్టుకుంది. కాబట్టి యోసేపు ఆమెతో శయనించకుండా ఆ వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి బయటికి పారిపోతాడు. ఎందుకు యోసేపు పాపం చేసే సమయం వచ్చినప్పటికీ పాపం చేయకుండా బయటికి పారిపోతాడు? ఎందుకంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దేవుని మాటకు లోబడి జీవిస్తున్నాడు. ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అన్నిటినీ అనుసరించి దేవుని ఎదుట జీవిస్తున్నాడు. కాబట్టి యోసేపుకు పాపం చేసే సమయం ఆసన్నమైనప్పుడు కూడా పాపం చేయకుండా బయటికి పారిపోతాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని నమ్ముకున్నటువంటి మనము కూడా పాపం చేసే సమయం మనకు తటస్థించినప్పుడు మనము పాపం చేయకుండా ఆ పాపం నుండి దూరంగా పారిపోవాలి. అంతేకాని ఆ పాపం చేయడానికి ఏమాత్రము వీలు లేదు. దేవుడు యోసేపును ఎంతగానో దీవించడానికి కారణం ఏంటంటే పాపం చేసే సమయం ఆసన్నమైనప్పుడు కూడా పాపం చేయకుండా అతడు ఆ వస్త్రమును ఆమె చేతులు వదిలిపెట్టి పారిపోతాడు. అంతేకాని ఆమెతో మాత్రం పాపం చేయడు. అందుకే దేవునికి యోసేపు అంటే ఎంతగానో ఇష్టం. కాబట్టి యోసేపును బహుగా ఆశీర్వదించాడు, దీవించాడు. యోసేపు ఫలించడి కొమ్మ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డది. కాబట్టి మనం కూడా యోసేపు వలె పాపం చేసే సమయం ఆసన్నమైనప్పుడు కూడా మనం పాపం చేయకుండా పాపంకు దూరంగా పారిపోవాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆనందిస్తాడు. అంతేగాని దుష్టునికి చోటిచ్చి మనం పాపం చేసినట్లయితే మనము దేవుని దుఃఖపరిచిన వారము అవుతాము. కాబట్టి పాపం చేయడము, పాపంలోనే జీవించడము దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి మనము పాపంకు దూరంగా పారిపోవాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. మనము కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు, విధులు అనుసరించి జీవించాలి. ఆయన మాటకు లోబడి జీవించాలి. కాబట్టి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో ఆశీర్దిస్తాడు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆదరిస్తాడు, అక్కను చేర్చుకుంటాడు, మన ప్రతి అవసరము తీరుస్తాడు. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించినట్లయితే
పాపంలో జీవించినట్లయితే దేవుణ్ణి దుఃఖపరిచిన వారం అవుతాము. కాబట్టి అనేక సమస్యల వలయంలో మనం చిక్కుకొని కొట్టుమిట్టాడడానికి కారణము మన పాపములే. యోబు చూడండి, యథార్థంగా జీవించాడు, న్యాయంగా జీవించాడు, పాపమునంతటిని విసర్జించి పరిశుద్ధమైన జీవితంను జీవించాడు. కాబట్టి దేవుడు యోబును ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తాడు. మనల్ని కూడా ఎంతగానో దీవించి ఆశీర్వదించాలి అంటే మనం కూడా యోసేపు వలె జీవించాలి, యోబు వలె జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు తండ్రి. యేసయ్య, పాపం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాపం చేయకుండా యోసేపు తన వస్త్రంను ఫరో భార్య చేతులు విడిచిపెట్టి అక్కడి నుండి బయటికి పారిపోయాడు. మేము కూడా తండ్రి పాపం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాపం చేయకుండా అక్కడి నుండి దూరంగా పారిపోవడానికి సహాయం చేయండి, కృప చూపండి. యోబు వలె నాయన మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. పాపం అంతటిని నాయన విసర్జించేశాడు. పరిశుద్ధమైన జీవితం నాయన నీ ఎదుట జీవించడం వలన అతన్ని మీరు ఎంతగా ఆశీర్వదించారో దీవించారు. మేము కూడా యోసేపు వలె యోబు వలె జీవించటకు సహాయం చేయండి. యేసయ్య, ఇంకా ఎందరో నాయన పాపంలో జీవిస్తున్నారు. వారందరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని పాపం జీవితం నుండి విడుదలను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నుండి రాతి గుండెను తీసేసి మాంసం గుండెను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య, ఈరోజు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరే దర్శించండి, కనికరించండి, కృప చూపండి. తమ హృదయంలో నీ వైపు త్రిప్పుకొని నీ రక్తంలో కడగబడి నీకు సాక్షిలో జీవించడానికి సహాయం చేయండి. గొప్ప గొప్ప అద్భుతకరాలు, ఆశ్చర్యకరాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాం నాయన. కనుక వాళ్ళ దేవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనల్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. విన్నటువంటి వాగ్దానము మీకును మీ కుటుంబంలోకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబంలోకి తోడై ఉండును గాక.